25,000 ప్లస్ 30,000 సార్? టోటల్. జార్జ్, ఇప్పుడు బైక్ కొనాలంటే ఎంత అవుతుంది? ఆర్డినరీ బైక్ అయితే 60-70 వేల రూపాయలు అవుతుందండి. అదే బుల్లెట్ అయితే 1-1.5 దాకా అవుతుంది. అయ్యో, కొంప తీసి వాడు బుల్లెటే కొనుక్కొచ్చేస్తాడేమో. సార్ ఇంకా ఏ లోకంలో ఉన్నారు సార్? ఇదిగోండి మీ ఫ్రెండ్ రాజశేఖర్ గారు ఏదో బిల్లు పంపించారు. ఒక బైకు 18 లక్షలా? ఎలా ఉంది? సూపరా? ఇంకో విషయం, ఫ్యాన్సీ నెంబర్కి నేను నీలాగా డబ్బులు వేస్ట్ చేయలేదు. నువ్వే నెంబర్ 1 అయినప్పుడు ఇక వేరే నెంబర్ ఎందుకు? నువ్వు ఎవరినడి కొన్నావరా 18 లక్షల రూపాయల బైకు? అదేం నన్ను అలా మాట్లాడతావు? నేను నీతో ముందే చెప్పాను కదా మంచి బైక్ కొనుక్కుంటానని. మంచి బైక్ అంటే 18 లక్షల రూపాయల బైకా? నాన్న, నువ్వెప్పుడూ నాతో చెప్తుంటావు కదా ఏదైనా అంతస్తుకు తగ్గట్టు ఉండాలని. నువ్వు మర్సిడీస్ బెంజ్ తోలేదు, అందుకేగా. అలాంటప్పుడు నీ కొడుకు సాదా బైక్ తోలితే నీ ప్రెస్టేజ్ తగ్గిపోదు? నీ ప్రెస్టేజ్ తగ్గే పని నేను ఎప్పుడూ చెయ్యను. నన్ను బలవంత పెట్టద్దు. ఐఎమ్ వెరీ సారీ. 18 లక్షలు పెట్టి బైక్ కొన్నందువల్ల వీడి కారు నేను తీసేసుకుంటాను. అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. నాన్న, ఆస్తి పంపకాలు చేసినప్పుడు ఈ అమౌంట్ తగ్గించుకునిస్తే సరిపోతుంది. నీ పెళ్లి చేసేటప్పుడు నాన్న నీకేం తక్కువ చేయలేదు. ఆ? నా పెళ్లి చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా రాబట్టుకుంటాం. ఏనా? నిన్ననేం లాభం లేదురా. దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి నీలాంటి వాడిని కూడా ఒకడినిస్తాడు. ఈ రోజు నుంచి నీ ఆటలు సాగరివ్వను. ఇక నీ విషయంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. అవి నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? రేపటి నుంచి మన బస్ సర్వీసుల బాధ్యత నీదే. ఆఫీస్కి వెళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎంత రాత్రైనా అన్ని బస్సుల తాలూకు లెక్కలు, కలెక్షన్లు, అనా పైసలతో సహా నాకు అప్పచెప్పి ఆ తర్వాత నువ్వు నిద్రపోవాలి. చెప్పింది అర్థమైందా? నాన్న, మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? ఏం చెప్పినా ఎగ్జామ్స్, ప్రిపరేషన్స్. నువ్వు ఇదే మాట కొన్ని ఏళ్లుగా చెప్తున్నావు. ఇక నువ్వు మీ నాన్న మాట వినాలి. ఓకే బావా. నాన్న, స్టిల్ ఐ లవ్ యూ. ఎటు ఎటు ఎక్కండి ఎక్కండి ఎక్కండి, ముందుకెళ్ళండి. వెళ్ళండమ్మా, ముందుకెళ్ళండి. చెన్నై గారు, తప్పండి తప్పండి, ఓనర్ గారు వస్తారు. తమరేంటి ఇక్కడ? నన్ను ఓనర్ గారు అని పిలవద్దు. ఐఎమ్ సోషలిస్ట్. ఐఎమ్ కుమార్, ఈ విల్సన్ మోటార్స్ కి ఓనర్ని. వెళ్ళి నీ పని చూడు. అలాగే, వెళ్ళి నేను కొడతాను. ఓకే సార్. మీరు రేపు కూడా వస్తారా? ఇక్కడ నుంచి డైలీ వస్తాను. నీ పేరేంటి? ఆర్తి. మరి మీ పేరు? కుమార్. బాగుందా? నీ స్పెక్స్ బాగున్నాయి. చాలా స్మార్ట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ. సారీ. హాయ్. ఎలా ఉన్నావు? బాయ్. సీ యూ. రేపు కలుద్దాం. బాయ్. హాయ్. బాయ్. బాయ్. ఇలాగో నేను చూసుకుంటా. నువ్వు గారు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. డబ్ల్యూ, యూ టేక్ రెస్ట్. సారీ సారీ. ఇసబెల్లా, నైస్ నేమ్. ఒక సెల్ఫీ తీసుకో. తీసుకుందామా? అన్న కొంచెం చూసి బ్రేక్ వేయచ్చు కదా. నీ నెంబర్ ఏంటి కుమార్? ఫోన్ ఇవ్వు.